హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. అధికారులపై మున్సిపల్ వైస్ చైర్మన్ ఫైర్. అధికారం ఉందనో ఆక్రమణల పేరుతోనో పేదల మరుగుదొడ్లను కూల్చేస్తారా? ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్లో అధికారులకు పడిన చురకలు ఇవే. శ్రీరాములపేటలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కౌన్సిల్లో తీర్మానం లేకుండా మరుగుదొడ్లను కూల్చేయడంపై మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మున్రెడ్డి గారు అధికారులను గట్టిగా నిలదీశారు. కూల్చివేసి నెల రోజులు గడుస్తున్నా కాలువ పనులు ఎందుకు మొదలు పెట్టలేదు? మున్సిపల్ ఆఫీస్ లో మరుగుదొడ్లకు తాళాలు వేస్తేనే కాని అధికారులకు ఆ బాధ అర్థం కాదా? అంతేకాదు, గత ప్రభుత్వంలో మంజూరైన 190 కోట్ల రూపాయల డ్రైనేజీ నిధులు ఏమయ్యాయి? పనుల్లో 8% కమిషన్ల దందా ఏంటి అని అధికారులను కౌన్సిల్ వేదికగా కడిగి పారేశారు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మున్రెడ్డి గారు. పేదల అవసరాలను పట్టించుకోకుండా కేవలం నిబంధనల పేరుతో ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చడం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ప్రజా సమస్యల కోసం ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.